శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ల నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. విద్యా సంస్థల అధినేత బిఎస్ రావు కూతుళ్లు, సంస్థ డైరెక్టర్లు సుష్మా, సీమా ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 32, రోడ్ నెంబర్ 10లో నిన్న సాయంత్రం నుంచి కూడా ఐటీ రైడ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ అందుబాటులో లేరు. ట్యాక్స్ ఎగ్గొట్టిన డబ్బును ఎక్కడికి తరలించారో అంశంపైనే ఐటీ ఫోకస్ పెట్టింది. శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ల నివాసాల్లో అయితే ప్రస్తుతం ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, ప్రసన్న, శ్రీ చైతన్య విద్యా సంస్థల ఐటీ రైడ్స్ ఇంకా కొనసాగుతున్నాయి. 2 రోజులు విద్యా సంస్థలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయాల్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు నిన్న సాయంత్రం నుంచి మొదలుపెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 32లో ఉన్నటువంటి సుష్మా బోపన్న, శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బిఎస్ రావు ఇద్దరు కూతులు బోపన్న సుష్మా, బోపన్న సీమా. ఇటు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి బోపన్న సీమా నివాసాల్లో నిన్న సాయంత్రం సోదాలు చేసిన ఐటీ అధికారులు నిన్న సాయంత్రం నుంచి కూడా సుష్మా నివాసంలో కూడా సోదాలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కీలకంగా దాదాపు 5 కోట్ల రూపాయలు ప్రధాన కార్యాలయంలో సీజ్ చేసినటువంటి ఐటీ అధికారులు ఈ 2 సాఫ్ట్వేర్లకు సంబంధించినటువంటి కీలక విషయాలను కూడా బయటపెట్టినటువంటి ఐటీ అధికారులు దాదాపు ఈ ఏదైతే ఫేక్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి రూపొందించిన సాఫ్ట్వేర్కి సంబంధించిన పూర్తి వివరాలు, పూర్తి డేటా కూడా సేకరించిన ఐటీ అధికారులు దాదాపు వేలాది మంది స్టూడెంట్స్ నుంచి కోట్లాది రూపాయల ఫీజులు వసూలు చేసినటువంటి విద్యా సంస్థలు ఎక్కడికి ఆ నిధులను ఎక్కడికి తరలించాలన్న కోణంలో ఐటీ అధికారులు ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే నిన్న సంస్థ డైరెక్టర్ శ్రీధర్ ఎలమంచిల నివాసాల్లో కూడా సోదాలు చేసిన ఐటీ అధికారులు ఎట్టకేలకు డైరెక్టర్ల నివాసాల్లో ప్రధానంగా ఫోకస్ పెట్టిన ఐటీ అధికారులు వారి కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా సోదాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇటు ఐటీ అధికారులు సుష్మా నివాసంలో కూడా కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా నిన్న పరిశీలించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రం నుంచి ఏదైతే 2 రోజులుగా ఐటీ అధికారులు సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్స్ సీజ్ చేసినటువంటి అధికారులు కోట్లాది రూపాయల నిధులు ఎక్కడికి మళ్లించారు, ప్రధానంగా విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఓ ట్రస్ట్కి ఈ నిధులను మళ్లించినట్లుగా కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన దర్యాప్తునైతే ఐటీ అధికారులు వేగవంతం చేశారు. అందులో భాగంగానే సుష్మా, సుమా ఈ ఇద్దరు డైరెక్టర్లు కీలకంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో కీలకంగా ఉన్న నేపథ్యంలో వారి నివాసాల్లో కూడా సోదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కోట్లాది రూపాయల నిధులను ట్రస్ట్తో పాటు మరికొన్ని పెట్టుబడుల్లో కూడా పెట్టినట్లుగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లుగా కూడా ఐటీ అధికారులు దృష్టి సారించినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే డైరెక్టర్లు ఎలమంచిల శ్రీధర్ నివాసంలో నిన్న సోదాలు చేసిన అనంతరం కూడా అక్కడ శ్రీధర్ ఇంట్లో కొన్ని కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు ఇటు సుష్మా, సీమా నివాసాల్లో కూడా పలు కీలక డాక్యుమెంట్లను కూడా పరిశీలించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ కోట్లాది రూపాయలను ఎక్కడికి తరలించారు, ఈ డైరెక్టర్లు ప్రమేయం కీలకంగా ఉన్నటువంటి 3 డైరెక్టర్ల నివాసాలు కుటుంబ సభ్యులపైన ఎక్కువ ఫోకస్ పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇద్దరు డైరెక్టర్లు సుష్మా, సీమా ఇద్దరు కూడా అందుబాటులో లేకపోవడంతో సోదాలు చేసి కొన్ని డాక్యుమెంట్స్ కూడా పరిశీలించిన ఐటీ అధికారులు మరోసారి వీరి నివాసాల్లో కూడా సోదాలు చేసే అవకాశం కనిపిస్తుంది. నిన్న డైరెక్టర్ శ్రీధర్ ఎలమంచిల నివాసంలో ఖమ్మంకి వెళ్ళి కూడా అక్కడ నివాసాల్లో కూడా సోదాలు చేసిన అనంతరం కూడా హైదరాబాద్కి వచ్చిన అనంతరం అక్కడ దొరికిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఆధారంగా కూడా ఈ మరో ఇద్దరు సుష్మా, సీమా ఇద్దరు డైరెక్టర్ల నివాసాల్లో కూడా సోదాలు కొనసాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇద్దరు అందుబాటులో లేకపోవడంతో వారి యొక్క కీలక సమాచారం సేకరించిన ఐటీ అధికారులు మరోసారి వారు వచ్చిన తర్వాత లేదంటే వాళ్ళని పిలిచి వాళ్ళని విచారించిన అనంతరం కూడా మరోసారి వారి నివాసాల్లో కూడా సోదాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ సాగర్.